ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథము 91 అధ్యాయం 10వ వచనం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈరోజు దేవుడు మన కొరకు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతిరోజు అనేకమైన అపాయాల గురించి చూస్తున్నాం, వింటున్నాం. బయటకు పోయిన వ్యక్తి క్షేమంగా తిరిగి వచ్చే పరిస్థితులు ఈ రోజుల్లో లేదు, అరుదుగా ఉన్నాయి. ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది మనిషిని. యాక్సిడెంట్లను, లేకుంటే ఇంకొక శత్రు ప్రయోగమనో, లేకుంటే సాతానిక్ అటాక్ అనో, రకరకాలైన మోసాలను, రకరకాలైనటువంటి కుట్రలను ఎన్నెన్నో జరుగుతున్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, ఈ అపాయం నీకు రాదు, ఏ తెగులను నీ గుడారం సమీపించదన్నాడు. ఎవరికి ఇది? దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన కొరకు జీవిస్తున్న వారికి, ఆయన మీద ఆధారపడి నడుచుకున్న బిడ్డలకు ఈ మాట దేవుడు నెరవేరుస్తాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావా? దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నావా? అయితే ప్రభు నీకోసమే ఈ మాట తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు అలా లేకపోతే, అపాయకరమైనటువంటి దినాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నుంచి అయినా ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు ఆయన మార్గంలో నడుచుకోవటానికి నిర్ణయించుకో. దేవుడు తప్పకుండా నీకు కూడా ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. ఈరోజు అనేక మంది బిడ్డలు అపాయాల నుంచి కాపాడబడుతున్నారంటే దేవుడు వాగ్దానాన్ని బట్టి ఆయన కాపాడుతున్నాడు. ఆయన బిడ్డల్ని కాపాడుకోవటానికి దేవుడు దేవదూతలను ఉంచాడు, ఆయన కంచి కాపుదలు ఉంచాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నువ్వు నిజంగా ప్రార్థించి ఆయన మీద ఆధారపడి నువ్వు ఏ పనిలో వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా, ఏ ప్రయత్నంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా, ఎలాంటి ప్రయాణం చేస్తున్నా, దేవుడిని కాపాడటానికి ఆయన దూతలను ఉంచాడు. రాత్రి పొగులు నిన్ను కాపాడుకోవటానికి ఆయన కొనకడు నిద్రపోడని దేవుని వాక్యం చెప్తా ఉంది. రాత్రి ఎన్నెల దెబ్బకు, పొగులు ఎండ దెబ్బకు కూడా ఆయన నిన్ను కాపాడుతాడని చెప్తున్నాడు. కాబట్టి పూర్వం మనం చూసినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించిన భక్తులను ఆ విధంగా కాపాడాడు. దావీదు అన్నాడు, నేను గడంధకర లోయల్లో సంచరించను, ఈ అపాయమునకు భయపడను అన్నాడు. ఆయన దండము దుడ్డుకర నన్ను కాపాడుతుంది అన్నాడు. అవును, ఆయన భక్తులందరినూ కాపాడాడు. ప్రవక్తలని, అపోస్తులని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ప్రజలందరినీ కాపాడుకుంటూ వచ్చాడు. మరి నిన్ను కాపాడడా? సహోదరుడా, సహోదరి, తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సంస్థాన్ని ఏవి కేసును కంచేసి కాపాడి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృపను బట్టి, మీరు చేసిన సహాయాన్ని బట్టి నిండు మనసుతో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు కాపాడుతున్నారు కాబట్టి మేము ఇలా బ్రతుకున్నాం, లేకపోతే మేము ఇలా ఉండలేము. నాయన, ఏ క్షణమున ఏ సమస్య వస్తుందో, ఏ ప్రమాదం వస్తుందో మాకు తెలియదు. కానీ మమ్మల్ని అయ్యా ప్రేమించే నీవు ప్రతి క్షణంలో నీ కనుపాప వలె కాపాడుతూ భద్రపరుస్తున్నావు. ఇక ముందు కూడా కాపాడగలవని నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఈ బిడ్డలందరినీ మీరు ఆ రీతిగా కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు నివాదనం జరుపుకున్న వ్యక్తులని, బిడ్డలని, కుటుంబాలని పేరు పేరుని మీరు ఆశీర్వదించి, దీవించి, కాపాడి వదిలి చేయండి. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా తీసివేయమని, నీ ఆశీర్వాదాలతో నింపమని, నీ దీవెనలు కుమ్మరించమని, నిత్యం నీ కాపుదలు ఇవ్వమని యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.